హాయ్ ఫ్రెండ్స్, ఇది S24 అల్ట్రా చూడొచ్చు. మనకి దీనికి అయితే మొబైల్ అయితే ఫుల్ డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మనకి వెహికల్ అయితే ఎక్కడం జరిగింది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే చూడవచ్చు, మీకు పై లేయర్ అయితే మనకి ఎలా ఊడిపోయిందో. నెక్స్ట్ ఇంక బ్యాక్ ప్యానల్ కూడా చూడవచ్చు, బ్యాక్ గ్లాస్ మొత్తం అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. అది చూపిస్తాను చూడండి, మీకు ఫుల్ డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. సిమ్ ట్రే అయితే ఆల్రెడీ రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ప్యానల్ అయితే మొత్తం రిమూవ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు చూడవచ్చు. డౌన్ సైడ్ అయితే మనకి ఫుల్గా అయితే బ్రేక్ అయ్యి మనకి ఫ్రేమ్ ఏదైతే ఉందో మెటల్ ఫ్రేమ్ అది కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. ఇంకొకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్ ప్యానల్ చూశారు కదా, ఇప్పుడు రిమూవ్ అయితే చేయడం జరిగింది. కింద పార్ట్ ఏదైతే ఉందో ఫ్రేమ్ పార్ట్ కూడా చూడవచ్చు, మీకు ఫ్రేమ్ కూడా మనకి బ్రేక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే వోల్టేజ్ అయితే మనకి వర్కింగ్లోనే ఉంది, వోల్టేజ్ అంతా బాగానే వస్తుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ ప్యానల్ అండ్ డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. విత్ ఫ్రేమ్తో అయితే మనం రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అయితే మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఇదైతే కనెక్టర్ ఏదైతే ఉందో అది కనెక్టర్ డిస్కనెక్ట్ చేసుకుంటే మీకు ఈ టోటల్ సెట్ కింద అయితే ఇలా వచ్చేస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించింది, ఇదైతే దీంట్లోంచే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రింగర్ సెట్ ఏదైతే ఉందో అది విరిగిపోవడం వల్ల స్క్రూ అనేది సింగిల్ స్క్రూ అనేది అయితే ఇక్కడ మనకి చూడవచ్చు ఉండిపోయింది. అదైతే రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. అదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇంక మెయిన్ ఎల్సీడీకి ఫ్లెక్స్ ఏదైతే వెళ్ళిందో అది కూడా డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా టాప్లో అయితే మనకి ఇయర్ స్పీకర్ది అయితే ఉంది, అది సెట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇయర్ స్పీకర్ మనకి లౌడ్ స్పీకర్ సెట్ ఎలా అయితే వస్తుందో ఆ టైప్లో మనకి ఇయర్ స్పీకర్ సెట్ కింద రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో అది కూడా దానిది కనెక్టర్ అనేది డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరాకి మీకు గ్లూ అనేది వస్తుంది. ఒకసారి ఫస్ట్ అయితే మనం మదర్ బోర్డ్ అనేది రిమూవ్ చేసుకోవడం ట్రై చేద్దాం. చూడవచ్చు, మనకి మదర్ బోర్డ్ అనేది అయితే రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ కెమెరాకి సైడ్ అయితే మీకు గ్లూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో అయితే మీకు గ్లూస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఆ గ్లూస్ అనేది మీకు కట్ చేసి అప్పుడు రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే మీకు కెమెరా అనేది రిమూవ్ అవ్వదు. ఎస్ సిరీస్ మోడల్స్ ఇప్పుడు అన్నిటికీ మీకు ఈ టైప్లో అయితే రావడం జరుగుతుంది. కెమెరా అనేది మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఉండడానికి అయితే మనకి గ్లూ అనేది వేసి ఫిట్టింగ్ అయితే చేసి వస్తుంది. ఇప్పుడు మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ కెమెరా. చూడవచ్చు, కనెక్ట్ చేసి మనం అయితే సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 530 లిక్విడ్ ఏదైతే ఉందో అది యూస్ చేసి అయితే మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. బ్యాటరీ కూడా మనకి బెండ్ అవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా, క్రాస్గా అయితే ఉంది. బ్యాటరీ కూడా మనం బెండ్ తీసి అయితే మనం ఫిట్ చేయాలి న్యూ డిస్ప్లే వేసినప్పుడు, ఎందుకంటే లేదంటే మీకు ఫిట్టింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఈ కవర్ ఏదైతే ఉందో బ్యాటరీది అదైతే మనం సేమ్ యాస్టీజ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ కవర్ కూడా మనకి చూడవచ్చు, మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇదైతే ఒకసారి బెండ్ అనేది తీయాలి, బ్యాటరీ అనేది స్ట్రైట్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా క్రాస్గా అయితే ఉంది బ్యాటరీ. చూడవచ్చు, మనం అయితే బెండ్ అనేది కొంచెం రిమూవ్ చేసి అయితే మనం సైడ్కి అయితే పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ అయితే పార్ట్స్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎస్పిన్ ఒకటి రిమూవ్ చేయలేదు, ఎస్పిన్ రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, ఫ్రేమ్ అనేది మీకు ఫుల్ మెటల్ వస్తుంది, అది కూడా మీకు విరిగిపోవడం జరిగింది. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. పైన కవర్ కూడా ఉండడం జరిగింది. మీకు ఒకసారి ఓల్డ్ డిస్ప్లే కూడా సైడ్ బై సైడ్ పెట్టి అయితే మీకు చూపిస్తా చూడండి. సేమ్ యాస్టీజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 100% ఒరిజినల్ డిస్ప్లే ఇది. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు దీంట్లోంచి అయితే బటన్స్ అనేది అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్స్ అనేది అయితే స్ట్రిప్ అనేది దాంట్లో అయితే రావడం జరగలేదు న్యూ డిస్ప్లేలో.
ఓల్డ్ డిస్ప్లేలో ఏదైతే ఉందో అదే బటన్స్ అయితే మనం దాంట్లో అయితే ఫిట్ చేయాలి. న్యూ డిస్ప్లేలో లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్కి. మీకు ఆ లాక్ని మీరు అంటే మీకు ఈ బటన్స్ అనేది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎస్ పిన్ ఏదైతే ఉందో దాని మాడ్యూల్ది డిటెక్ట్ చేసేది అయితే ఇదే ఫ్రెండ్స్. మనం ఎస్ పిన్ పెట్టిన వెంటనే ఇది డిటెక్ట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది మీకు మొబైల్లో. అదైతే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు. ఇదంతా మొత్తం ప్లాస్టిక్తో వచ్చి సెన్సార్ టైప్లో ఉంటుంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే దీనికైతే రబ్బర్ గ్యాస్కెట్ అయితే ఒకటి ఉంది గ్రీన్ కలర్లో మీకు. అదైతే మనం న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. ఈ రబ్బర్ గ్యాస్కెట్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ది ఇదైతే ఫిట్ చేయాలి, లేదంటే మీకు లోపల లాక్ అనేది అవ్వదు. నెక్స్ట్ అయితే గమ్ అయితే వేసి అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది దాని మాడ్యూల్ ఏదైతే ఉందో ఎస్ పిన్ది. గ్లూ అనేది ఎక్కువ వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ గ్లూ అనేది మీకు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఈ ఎస్ పిన్ లోపల ఏదైతే మీకు హోల్ ఉందో ఎస్ పిన్ వెళ్ళడానికి, ఆ హోల్లోకి వెళ్ళిపోతే మీకు ఎస్ పిన్ అనేది స్ట్రక్ అయిపోద్ది ఫ్రెండ్స్. గ్లూ అనేది మీకు డ్రై అయిపోయిన తర్వాత గ్లూ అనేది తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇంకేమన్నా ఉన్నాయేమో ఫ్రేమ్లో అనేది చెక్ చేసి మనం ఫ్రేమ్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందాక మనం బటన్స్ ఏదైతే రిమూవ్ చేసామో పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం న్యూ డిస్ప్లేలో అయితే మనం ఫ్రేమ్లో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. ఇదైతే మీకు లాక్ ఉంటుంది ఫ్రెండ్స్, అటు సైడ్ ఇటు సైడ్ మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో లాక్లో మీకు పర్ఫెక్ట్ ఫిట్ చేస్తే మీకు ఫిట్టింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇది గ్లూ అనేది వేసుకుంటే మీకు ఆ కనెక్టర్స్ దగ్గర మీకు స్టిక్ అయి ఉంటుంది, ఇంకా కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా, చూడవచ్చు. నెక్స్ట్ అయితే మనం బ్యాటరీ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. దానికోసం అయితే మనం గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది. బ్యాటరీ అయితే ఆల్రెడీ మనం బెండ్ అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్, స్ట్రైట్ చేసి అయితే మనం ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు గ్లూ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు 2x టైప్ ఉంటుంది కదా అదైనా వేసి అయితే ఫిట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దీంట్లో మదర్ బోర్డ్ కన్నా కెమెరాకే మీకు స్పేస్ అనేది ఎక్కువ తీసుకోవడం జరిగింది, చూడవచ్చు. మీకు మదర్ బోర్డులోనే మీకు సగం ఆక్యుపై చేస్తున్నది కెమెరాస్. నెక్స్ట్ అయితే మనం ఎస్ పిన్, నెక్స్ట్ ఇంకా డిస్ప్లే సంబంధించిన మొత్తం ఆల్ కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది, బ్యాటరీ కనెక్టర్. నెక్స్ట్ ఇంక మనం సీసీ బోర్డ్ కూడా మనం అయితే కింద అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇదైతే మనం డిస్ప్లే కనెక్టర్ ఫ్రెండ్స్, అది కూడా కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ ఏదైతే ఉందో అది మీకు సెట్ కింద అయితే రావడం జరుగుతుంది. లౌడ్ స్పీకర్ సెట్ ఎలా అయితే వస్తుందో ఆ సెట్ కింద అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ ఫిట్ చేయాలి, బట్ మీకు దీనికైతే సీసీ బోర్డ్కి 3 స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ 3 స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు 1 by 1. సీసీ బోర్డ్కి సపరేట్గా అయితే స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ నార్మల్ స్క్రూస్ అయితే వేసుకోవాలి రింగర్ పైన. రింగర్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే రింగర్ అనేది మనకి కొద్దిగా స్క్రూస్ ఫిట్ చేసే ఏరియాలో అయితే మనకి ఒక సైడ్ అయితే మనకి బ్రేక్ అవ్వడం జరిగింది. ఆ ఏరియాలో స్క్రూ అనేది ఫిట్ చేయడం కొద్దిగా ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సేమ్ యాస్టీజ్ అయితే మీకు ఫిట్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎంత డ్యామేజ్ అయినా కానీ మీకు మెయిన్ మదర్ బోర్డ్ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి మీకు ఫుల్ వర్కింగ్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వోల్టేజ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. వోల్టేజ్ మీకు రావట్లేదంటే ఒకసారి మీరు బోర్డు అనేది చెక్ చేసుకొని ప్రాపర్గా అప్పుడు అనేది వర్క్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేను వైర్లెస్ ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక దానికి రావడం జరిగిన స్క్రూస్ అయితే కూడా ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. మనకి ఫిట్టింగ్ అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు బూటింగ్ అయితే మనకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడవచ్చు మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసి చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఒకసారి కవర్ అయితే రిమూవ్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా.
టచ్ అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. డిస్ప్లే అంతా మీకు వర్క్ అవుతుందా లేదా అనేది. ఫస్ట్ అయితే కలర్స్ చెక్ చేద్దాం. ఎక్కడైనా మీకు డెడ్ పిక్సెల్స్ ఉంటే మీకు ఈ కలర్స్లో అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. డాట్స్ కానీ బ్లాక్ డాట్స్ కానీ ఏదైనా డాట్స్ లాంటివి ఉంటే మీకు ఈ కలర్స్లో అనేది మీకు క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా రిసీవర్ ఇయర్ స్పీకర్ ఏదైతే ఉందో అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ కూడా మనకి వర్కింగ్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లే టచ్ అనేది అయితే చెక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, టచ్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఎక్కడైతే కంప్లైంట్ అనేది అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఎస్ పిన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ పిన్ ఆల్రెడీ అయితే దీంట్లో అయితే ఫిట్ చేయడం జరిగింది. ఒకసారి ఎస్ పిన్తో డ్రా చేసి ఒకసారి చెక్ చేద్దాం ఎస్ పిన్ వర్క్ అవుతుందా లేదా అనేది. చూడవచ్చు మీకు ఎస్ పెన్తో కూడా మీకు వర్కింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ పెన్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సేమ్ యాస్టేజ్. నెక్స్ట్ ఇంక టచ్ అయితే ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు పూర్తిగా అనేది అయితే టచ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక ఫింగర్ ప్రింట్ అయితే మనం యాడ్ చేసి అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ రీచ్ చేస్తుంది లేదా అనేది ఒకసారి చూసి ఒకసారి అన్లాక్ చేసి చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ అయితే రీచ్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు ఫింగర్ ప్రింట్ అయితే ఫుల్గా అయితే మనకి 100% యాడ్ అయితే అవ్వింది. ఒకసారి లాక్ అయితే వేయడం జరిగింది, స్క్రీన్ లాక్ అన్లాక్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ లాక్ అయితే వేయడం జరిగింది, మళ్ళీ అన్లాక్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్ అయితే మనకి వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఎక్కడైతే ప్రాబ్లం అనేది అయితే లేదు, ఫుల్ వర్కింగ్లో ఉంది. రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు మోడల్ అనేది కూడా చూపిస్తాను. అబౌట్ ఫోన్ ఒకసారి జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు. S24 Ultra. నెక్స్ట్ ఇంక కింద అయితే మీకు మోడల్ నెంబర్ అయితే చూసుకోవచ్చు మీరు. SM-S928B/DS. గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఈ మోడల్ అనేది అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్ అనేది అయితే మనకి ప్లే అవ్వడం జరగట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా స్ట్రక్ అవ్వడం జరిగింది ఆ ఏరియాలో. అందువల్ల అయితే మనం బ్యాక్ డోర్ ఇక్కడ నుంచి అయితే మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. ఇదైతే చూడొచ్చు రైట్ సైడ్లో అయితే మనం రిమూవ్ చేసింది ఓల్డ్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంక ఇదైతే ఓల్డ్ బ్యాక్ డోరు చూస్తున్నారు కదా. రిమూవ్ చేసిన పార్ట్స్ అయితే మీకు రైట్ సైడ్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం ఫిట్ చేసిన న్యూ డిస్ప్లేది అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ కూడా ఒరిజినల్ వేయడం జరిగింది. వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.